వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ కోసం ఎంతగా కష్టపడినప్పటికీ సరైన గుర్తింపు, ప్రాధాన్యత, ప్రోత్సాహం లేకపోవడంతో బాధగానే పార్టీ నుంచి బయటకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక జేఎన్ రోడ్ హిందుస్థాన్ దాబాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తూ ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డామని వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆనందపడ్డామని, అయితే గడిచిన 5 ఏళ్లుగా సిటీ కోఆర్డినేటర్లుగా ఎవరు వచ్చినా కష్టపడి పనిచేశామని, అయినప్పటికీ నగరంలో ఏకపక్ష రాజకీయాలతో తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదు సరికదా యువజన విభాగం అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆవేదన చెందారు. మొదటి నుంచి జక్కంపూడి కుటుంబంతో ఉండడం వలన, ఆ కుటుంబం కోసం పనిచేయడం వలన సిటీకి వచ్చేసరికి వర్గ రాజకీయాల కారణంగా తనకు గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. ఎంపీ భరత్ ఇన్ఛార్జ్ అయ్యాక తమను దూరంగా పెట్టడమే కాకుండా రౌడీ షీటర్కి పార్టీలో పదవి ఇవ్వడం బాధ కలిగించిందన్నారు. పార్టీ పెద్దలు, రీజనల్ కోఆర్డినేటర్ల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఏదైనా పార్టీలో చేరతారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఊపిరిగా, జగన్మోహన్ రెడ్డి గారే మా దైవంగా భావించి ఈ క్షణం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. లేదంటే శివరామ సుబ్రహ్మణ్యం గారి వర్గం అనో అనేక వర్గాలు అని చెప్పి మీరు మీ వర్గం కాదు కదా అని చెప్పి వాళ్ళని పూర్తిగా అణిచివేసే కుట్ర దయచేసి చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఒక నమ్మకం పెట్టారు. మీరు యువకులు, ఉత్సాహవంతులు, మీరేదో న్యాయం చేస్తారు, పార్టీకి న్యాయం చేస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి మీ మీద ఒక నమ్మకం పెట్టుకుని ఆయన మీకు ఒక బాధ్యత, ఎవరినో 30-40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు కూడా మీకోసం పక్కన పెట్టి మీకు ఈరోజు రాజమహేంద్రవరాన్ని బాధ్యత అప్పచెప్పారు. శివరామ సుబ్రహ్మణ్యం గారిని మధ్యలో తీసేశారు. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? ఎంతమందికి జైలు కొట్టాలి మేము? ఇప్పుడు ఎంపీ గారు తప్పు చేస్తే పార్టీ ఆలోచించాలండి. పార్టీ కూడా ఎంపీ గారి నిర్ణయమే మా నిర్ణయం అని ఆలోచిస్తే నేను పార్టీని కూడా విభేదిస్తాను. నేను ఖచ్చితంగా కొనసాగే ప్రసక్తే లేదండి. నేను ఈ క్షణం నుంచి ఈ నిమిషం నుంచి ఈ గంట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఎవరిని దూషించాలని కాదు, వ్యక్తిగతంగా ఎవరిని బాధ పెట్టాలని కాదు. రాజమహేంద్రవరంలో కష్టపడిన కార్యకర్తల పరిస్థితి బాగాలేదు, రాజమహేంద్రవరంలో పనిచేసిన నాయకుల పరిస్థితి బాగాలేదు. ఒక నియంతృత్వం అనేది ఈ రాజమహేంద్రవరంలో కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.